దేశంలోనే రోల్ మోడల్ గా ఉండాలని అడగకుండానే అన్ని సమకూర్చింది సర్కార్. అయినా కొందరు పక్క చూపులు చూస్తూనే ఉన్నారు, వంకర బుద్ధి ప్రదర్శిస్తూనే ఉన్నారు. కింది స్థాయి వాళ్ళు కక్కుర్తి పడ్డారంటే వేరు. డిసిప్లిన్ డిపార్ట్మెంట్ లో ఏకంగా కొందరు అధికారులే కౌంటర్లు తెరుస్తున్నారు. ప్రభుత్వం జరిపిస్తున్న రహస్య విచారణలో వీరు దొరికిపోతారా? కలుపు మొక్కల్ని సర్కార్ ఏరేస్తుందా? తెలంగాణ పోలీస్ శాఖను దేశంలోని ఉన్నతంగా నమూనాగా నిలపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉన్నతాధికారులు కూడా నిత్యం సమీక్షలతో యూనిఫామ్ డిపార్ట్మెంట్ పై ఉన్న మచ్చను చేర్పించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అవినీతికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే పై స్థాయిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడ కొందరు అధికారులు ఈ ప్రయత్నాలకు గండి కొడుతున్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఎస్పీలుగా బాధ్యతలు స్వీకరించిన కొందరు అధికారులపై అప్పుడే ఆరోపణలు మొదలయ్యాయట. పదే ఆరోపణలు వస్తూ ఉండడంతో ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టిందంటున్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు ఐపీఎస్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయని సమాచారం. వీరి పనులతో మొత్తం పోలీస్ శాఖ పరువు పోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తం 6 ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులున్నాయట. 2 పోలీస్ కమిషనరేట్లతో పాటు 4 జిల్లా ఎస్పీలపై కొట్టిపారేయలేని స్థాయిలో ఆరోపణలు ఉన్నాయంటున్నారు. సిద్దిపేట, వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని అధికారులతో పాటు మహబూబాబాద్, వికారాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల పోలీస్ అధికారులపై వస్తున్న విమర్శలు డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్ గా మారిపోయాయట. కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలకు ప్రభుత్వం ఎస్పీలను నియమించింది. ఇందులో చాలా వరకు సర్వీసులోకి వచ్చిన కొత్త అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. చాలా వరకు అందరి పనితీరు సంతృప్తికరంగా ఉంటున్నా కొందరిపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు రావడమే కాకుండా కొనసాగుతున్నాయంటున్నారు. 4 జిల్లాల ఎస్పీలు పదే ఆరోపణల లిస్టుకు ఎక్కుతున్నారట. వీరితో పాటు 2 జిల్లాల పోలీస్ కమిషనరేట్లలోనూ సంథింగ్ రాంగ్ అన్న అభిప్రాయంతో ఉన్నతాధికారులు ఉన్నారని సమాచారం. ఎందుకంటే ఈ 2 పోలీస్ కమిషనరేట్ల బాసులపై కింది స్థాయి అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. ఓ పోలీస్ కమిషనర్ పై ఓ అధికారి ఏకంగా మీడియాకి ఎక్కడంతో అసలేం జరుగుతుంది అన్న దానిపై డిపార్ట్మెంట్ సీరియస్ గా దృష్టి పెట్టింది. తన కింది అధికారులతో ఓ కమిషనర్ వసూలు చేయిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. వీటన్నిటి మీద నిఘా విభాగం రహస్య విచారణ సాగిస్తోందని సమాచారం. కేవలం ఒకే యాంగిల్లోనైతే గిట్టని వారెవరైనా ఫిర్యాదు చేశారు అనుకోవచ్చు. కానీ భిన్న వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టారట. 4 ఎస్పీలు కొత్త వాళ్లైనా ఇంత త్వరగా వివాదాల్లో ఎందుకు చిక్కుకున్నారో ఉన్నతాధికారులు కూడా అంతు పట్టడం లేదు. కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలతో పాటు వారి వ్యవహార శైలిపై ఫిర్యాదులొచ్చాయి. కొందరిపై ప్రజలే ఫిర్యాదు చేశారట. ఒక ఎస్పీ మీదైతే ఏకంగా జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మొత్తానికి 6 ఐపీఎస్ అధికారులపై నిఘా విభాగం రహస్యంగా విచారణ జరుపుతోందని సమాచారం. ఇప్పటికే ఉన్నతాధికారికి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆధారాలు సమర్పించాలని పోలీస్ బాస్ ఆదేశించినట్లు చెబుతున్నారు. సమగ్ర నివేదిక వచ్చాక వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.